హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం చూడబోయే టాపిక్ వచ్చేసి స్టాట్ ప్రోలో మూవ్ కమాండ్. సో స్టాట్ ప్రోలో మూవ్ కమాండ్ అంటే షార్ట్ ఫామ్లో మనం F2 ఫంక్షన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతకుముందు మనం చూసినట్టుగా ట్రాన్స్లేషనల్ రిపీట్ మనం 4 వీడియోస్ చూసాము. అందులో మోడలింగ్లో అంటే ఒక చిన్న ఫ్రేమ్, చిన్న కాలం బీమ్ నుంచి మనం ఎట్లా అయితే పెద్ద G+5 బిల్డింగ్స్, అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనం ఎలా అయితే మోడల్ చేసుకున్నామో, స్పేస్ ఫ్రేమ్స్ 2D to 3D చేసుకున్నామో, వన్స్ ఒకసారి మీరు ఒక 2D ఫ్రేమ్ చేసినప్పుడు లేదంటే 3D ఫ్రేమ్ చేసినప్పుడు అందులో ఏమైనా స్పాన్స్లో బీమ్స్ కానీ కాలమ్స్ కానీ వాటి స్పాన్స్లో ఏమైనా వేరియేషన్స్ వస్తే, ఏమైనా మోడిఫికేషన్స్ వస్తే అవి మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, బీమ్ లెంత్ కానీ కాలం లెంత్ కానీ ఎలా పెంచుకోవాలి, తగ్గించుకోవాలి, దీనికి సంబంధించి మొత్తం ఈ పర్టికులర్ ఆప్షన్లో మనం గమనిస్తాం అన్నమాట. చాలా యూస్ఫుల్ ఆప్షన్. సో ఒకసారి మనం దీంట్లో ఏమేమి చూస్తాము, ఏమేమి అర్థం చేసుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 ఆప్షన్స్ అని చెప్తున్నాను. ఒకటి ఆప్షన్ 1, 2. ఆప్షన్ 1లో ఏం చేస్తామంటే జస్ట్ F2 ఫంక్షన్కి ప్రెస్ చేస్తాం. ఈ F2 ఫంక్షన్కి యాస్టీస్గా షార్ట్ కట్ కింద వాడుకోవచ్చు. లేదు మాకు మెనూ నుంచి వెళ్ళాలి అనుకుంటే జామెట్రీ మెనూలో మూవ్ కమాండ్ ఉంటుంది. అందులో సబ్ కమాండ్లో మళ్ళీ జాయింట్ అని ఉంటుంది. లేదంటే మీరు రైట్ క్లిక్ చేసి మూవ్ అనే ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఆ పక్కన F2 అని కూడా కనిపిస్తుంటుంది. సో అదొక ఫామ్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఫ్రమ్ ఆరిజిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకి జామెట్రీ మెనూలో మూవ్ అండ్ ఆరిజిన్ అని ఉంటుంది అనమాట. సో 2 ఆప్షన్స్లో మనం చూస్తాం. అయితే మనం ఈ పర్టికులర్ వీడియోలో చూసేది కేవలం జామెట్రీ మెనూ మూవ్ జాయింటే, అంటే కేవలం F2 ఆప్షనే చూస్తాం. అంతేకాని ఆరిజిన్ ఆప్షన్ గురించి ఈ వీడియోలో మనం చూడము. అది తర్వాత వీడియోస్లో నేను కవర్ చేస్తాను. రైట్, అదే దీని స్పెషాలిటీ చూద్దాం. రియల్ టైమ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ కాలమ్స్ అండ్ బీమ్స్ స్పాన్ వాల్యూస్, పర్టికులర్లీ లెంత్, యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్. మనం చేస్తున్నటువంటి ప్రాక్టికల్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ దీన్ని యూజ్ చేస్తాం అనమాట. రియల్ టైమ్ అడ్జస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? మనము స్ట్రక్చర్లో మోడల్లో ఉన్నటువంటి బీమ్స్ యొక్క స్పాన్స్ని ఒకసారి మీరు అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం చూసుకోవడానికి వాట్ ఈస్ దట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటి స్పాన్స్ని మనం కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేయగలం అనమాట, మార్పు చేసుకోగలం అనమాట. అందువలనే రియల్ టైమ్ అడ్జస్ట్మెంట్ అన్నాం అనమాట. ఓకే, అంటే కొంతమంది ఒకసారి అనాలిసిస్ చేసిన తర్వాత వాటి డేటా చూసిన తర్వాత ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో లేదు స్పాన్ పెంచుకుందాం, తగ్గించుకుందాం, లేదు ఇక్కడ ఎక్కువ కావాలి, ఇక్కడ ఇంకొంచెం తక్కువ కావాలి అనుకున్న వెంటనే ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో చేసుకోవచ్చు అనమాట. అందుకే రియల్ టైమ్ అడ్జస్ట్మెంట్ అన్నాం. రైట్, నెక్స్ట్ పాయింట్ ఏంటి? సమ్టైమ్స్ వీ అబ్జర్వ్ చేంజెస్ ఆర్ వేరియేషన్స్ ఇన్ ఆర్కిటెక్చరల్ ప్లాన్స్. అంటే ఆర్కిటెక్చరల్ ప్లాన్ అంటే ఏంటి? కేవలం డోర్స్, విండోస్, వాల్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆర్కిటెక్చరల్ ఐటమ్స్ అందులో మనం చూపిస్తాం. సంథింగ్ ఫ్లోరింగ్ మ్యాట్, అల్మెరా, ఎక్సెట్రా ఎక్సెట్రా అట్లా. సో ఆర్కిటెక్చరల్ ప్లాన్ అంటే మనకి ఎట్లా ఉంటుంది? సంథింగ్ లైక్ దిస్, ఇట్లా ఉంటుంది అనమాట. సో జనరల్ ప్లాన్, ఒక మున్సిపాలిటీకి మీరు ప్లాన్ సబ్మిట్ చేయాలంటే ప్లాన్ చూడడానికి ఇలానే కనిపిస్తుంది అనమాట. బేసిక్గా ఆర్కిటెక్చరల్ ప్లాన్ అంటే గోడలు, దర్వాజాలు, కిటికీలు, వెంటిలేటర్లు ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మోస్ట్లీ అనమాట. రైట్, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆర్కిటెక్చరల్ ప్లాన్లో మనం చూపించేవన్నీ క్లియర్ డైమెన్షన్స్, అంటే ఇంటర్నల్ వాల్ టు ఇంటర్నల్ వాల్ డైమెన్షన్స్ హారిజాంటల్, వర్టికల్ ఉంటాయి. ఓకే, కానీ స్టాడ్లో మనం చేసేవన్నీ ఏంటంటే కాలం యొక్క సెంటర్ నుంచి కాలం యొక్క సెంటర్ వరకు మనం చూస్తాం అన్నమాట. సో కాలం యొక్క సెంటర్ అంటే ఇక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ కాలం సెంటర్. ఓకే, 3 డైమెన్షన్ మనకి 5.34 ఓవరాల్గా. సో 3.43, అలాగే ఇక్కడ వాల్లో హాఫ్, అలాగే ఈ వాల్ డైమెన్షను, అలాగే ఈ వాల్లో హాఫ్. ఓకే, ఈ టోటల్ డైమెన్షన్ సెంటర్ టు సెంటర్, కాలం టు సెంటర్, అది కేవలం అనాలిసిస్ చేయడానికే వాడతాం. అయితే స్టాడ్లో మనం చూపించే ఈ బీమ్ డైమెన్షన్ ఏదైతే ఉందో అది 5.34 మీటర్స్ అని అర్థం అనమాట ఇక్కడ వాస్తవానికి. ఇది నేను ఎందుకు చూపిస్తున్నా అంటే
ఆర్కిటెక్చర్ ప్లాన్ అంటే ఏంటి అనేది అర్థం అవడం కోసం చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. వి అబ్జర్వ్ చేంజెస్ ఆర్ వేరియేషన్స్ ఇన్ ఆర్కిటెక్చరల్ ప్లాన్స్. కరెక్టే, రావచ్చు, చేంజెస్ ఉండొచ్చు. ఇన్ సీక్వెన్స్ ఆఫ్ దోస్ ప్లాన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ బీమ్స్ ఆర్ కాలమ్స్ ఇన్ ద లాంగిట్యూడినల్ సైడ్స్. లాంగిట్యూడినల్ సైడ్స్ అంటే ఏంటంటే దిస్ వన్ బీమ్ కదా, ఇది బీమ్ లెంత్, సో దాని లాంగిట్యూడినల్ సైడ్ అని నేను మెన్షన్ చేశాను. అలాగే కాలమ్ హైట్ దాని లెంత్లో మార్పులు చేసినప్పుడు అది కూడా లెంత్ కిందే వస్తుంది, అందుకనే లాంగిట్యూడినల్ సైడ్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, వేరియేషన్స్ అన్నా, చేంజెస్ అన్నా, మోడిఫికేషన్స్ అన్నా, డిఫరెన్సెస్ అన్నా అన్నీ ఒకటే అర్థం వస్తుంది మనకి. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఏ రియల్ బూన్ ఫర్ స్టాట్ ప్రో యూజర్స్ టు అప్డేటింగ్ ద స్పాన్స్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద క్లయింట్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ ఎక్సెట్రా. ఓకే, సో స్టాట్ ప్రోలో స్టాట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాన్స్ అప్డేట్ చేయడం కోసం ఈ ఆప్షన్ నిజంగా మనకు ఒక వరం లాంటిదే, గట్టిగా మాట్లాడాలంటే. అందుకనే బూన్ అని చెప్పి చెప్తున్నాను మీకు. సో అకార్డింగ్ టు లేటెస్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ క్లయింట్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్, అంటే మన క్లయింట్ కానీ లేదంటే మన కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన చేంజెస్, పర్టికులర్గా ఈ బీమ్ స్పాన్స్, కాలమ్ స్పాన్స్కి సంబంధించి మీరు వాళ్ళు ఏమైనా అప్డేట్స్ ఇస్తే, మార్పులు చేర్పులు చేయాలి కంపల్సరీ, తప్పదు, ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం స్టాట్ ప్రోలో యూజ్ చేసుకోవచ్చు. రైట్, రిమెంబర్ దిస్ ఆప్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఈ ట్యాబ్స్ ఆర్ అదర్ సాఫ్ట్వేర్స్ యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, దీస్ ఆప్షన్స్ ఇన్ స్టాట్ ప్రో ప్రొవైడ్స్ యూజర్ ఫ్రెండ్లీ మోడలింగ్ ఫర్ బిగినర్స్ టు. లెట్స్ సీ ద ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్ ఆప్షన్. ఓకే, నాకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు స్టాడ్లో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో మూవ్ F2 అనే కమాండ్ ఈ ట్యాబ్స్ మిగతా సాఫ్ట్వేర్స్లో లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మీకు లేదు సార్ మేము చూసాము ఉంది అని మీరు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెక్ చేసి మీకు చెప్తాను. ఓకే, రైట్. సో ఇలాంటి ఆప్షన్స్ మనకి డెఫినెట్గా స్టాట్ ప్రో అనేది మోడలింగ్ సంబంధించి చాలా సింపుల్, ఈజీ. ఎందుకు అంటే ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రాక్టికల్గా సాఫ్ట్వేర్లో చూద్దాం ఎలా మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం అనేది. ఓకే, రైట్. సో సాఫ్ట్వేర్కి వచ్చినప్పుడు నేను ఒక 2D ఫ్రేమ్ సంథింగ్ ర్యాండమ్గా తీసుకొని ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే, సో ఒకటి మీరు ఈ ఆప్షన్ తీసుకొని ఇండివిజువల్ వాట్ ఈస్ దట్ స్పాన్స్ అని మనం చెక్ చేసుకోవచ్చు ఇట్లా 1 by 1. సో మోస్ట్లీ 3 meters ఉంటుంది కామన్గా నార్మల్ రెగ్యులర్ బిల్డింగ్స్కి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి. ఓకే, ర్యాండమ్గా తీసుకున్నాను నేను సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు చూస్తుండగానే వాట్ ఈస్ దిస్ టాప్ ఫ్లోర్లో ఉన్న కాలమ్ హైట్ 3.1 meters ఉంది. మనం 3.1ని 3 చేద్దాం అనుకుంటున్నాం, 3 meters చేయాలి అంటే ఈ 3.1 నేను 0.1 meter తగ్గించాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కాలమ్ ఈ హైట్ ఏదైతే ఉందో దాన్ని పైనుంచి కిందకి తగ్గించవచ్చు, లేదంటే కింద నుంచి పైకి కూడా తగ్గించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కమాండ్ వాడాలి అంటే కంపల్సరీ మీరు నోట్స్ కర్సర్ యూస్ చేయాలి. 99.99% ఆఫ్ ద కేసెస్ వీ హ్యావ్ టు యూస్ నోట్స్ కర్సర్ ఓన్లీ. ఓకే, నోట్స్ కర్సరే యూస్ చేస్తాం. దీనిగా నేను ఏం చేస్తానంటే బాగా గమనించండి క్లియర్గా. ఇక్కడ పైన ఆల్మోస్ట్ టాప్లో ఉన్న 5 notes సెలెక్ట్ చేశాను నేను. ఓకే, మీకు సెలెక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3.1ని 3 చేయాలి. అలా చెయ్యాలి అంటే నోట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం, రైట్ క్లిక్ చేస్తే స్క్రీన్ మీద మనకి మూవ్ అని కనిపిస్తుంది, అది తీసుకోవచ్చు. లేదంటే మన ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఏదైతే ఉందో F2 అని కనిపిస్తుంది. సో F2 క్లిక్ చేసినా మీకు ఆ విండో వస్తుంది. ఓకే, లేదంటే రైట్ క్లిక్ చేసి మీరు మూవ్ అనొచ్చు, ఇట్స్ అప్ టు యూ. రైట్, ఇప్పుడు ఇక్కడ అసలు పని స్టార్ట్ అవుతుంది చూడండి. నేను 3.1 3 చేయాలనుకుంటున్నాను, కానీ నేను పట్టుకున్న నోట్స్ పైన ఉన్న నోట్స్, పైనుంచి పట్టుకొని నేను ఆ నోట్స్ని పైకి సాగతీయాలా కిందకి సాగతీయాలా? నాకు కావాల్సిన 3 కాబట్టి 3.1 3 చెయ్యాలి అంటే ఆ నోట్స్ పట్టుకొని పైనుంచి కిందకి ఇలా తోస్తే నొక్కితే సరిపోతుంది. కిందకి అన్నప్పుడు పైకి కిందకి అంటే వై. ఓకే, పర్టికులర్గా కిందకి అన్నప్పుడు మైనస్ వాడండి. 3.1 మైనస్ 3.0 అంటే 0.1. ఓకే, ఎస్ అనండి. అబ్జర్వ్ చేశారు కదా, 3 meters అయింది. ఇప్పుడు నేను 3.1 చేయాలనుకోండి, సేమ్ పద్ధతి, నోట్స్ కర్సర్ యూజ్ చేసి
ఆ పైన నోట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం, F2 అన్నాం. ఇప్పుడు నేను పెంచాలి అంటే ఆ నోట్స్ అన్నీ పట్టుకొని పైకి స్ట్రెచ్ చేయాలి, పైకి సాగదీయండి. ఎంత? 3.1 మైనస్ 3, 0.1. ఈసారి పైకి కదా, పైకి అన్నప్పుడు ప్లస్ఏ. ఎస్, అలా. ఇంకొక ఫామ్ చూద్దాం. ఇప్పుడు ఇదే 3.1 నేను 3 చేయాలి అంటే రెండో విధంగా ఎలా చేయొచ్చు? ఇంతకుముందు నేను వీటిని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. ఈసారి ఆ పై వదిలేసేయండి, మిగతా కింద నోట్స్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే, సో మీరు ఏదైనా స్ట్రెచ్ చేయాలి అంటే కింద పట్టుకొని పైకి లాగడము, కిందకి జరపడం చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పైన పట్టుకొని కింద మొత్తాన్ని ఫ్లెక్సిబుల్గా పైకి కిందకి జరపడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అంటే ఈ కింద నోట్స్ ఇప్పుడు నేను పైకి కిందకి మూవ్ చేయడానికి ట్రై చేస్తాను. F2 యూస్ చేసి ఓకే, ఇప్పుడు 3 చేయాలి. 3.1 3 చేయాలి అంటే మీరు కింద నుంచి పైకి పుష్ చేయాలి. ఓకే, దానికోసం వై డైరెక్షన్, పైకి కిందకి అయినప్పుడు మళ్ళీ వై డైరెక్షనే, కానీ ఈసారి పైకి జరుపుతున్నాం అంటే ప్లస్ వాల్యూ. ఓకే, 0.1 ప్లస్, ఎస్ 3 సరిపోయింది కదా. మీరు ఏ కాలంనైనా ఇదే ఫార్మాట్లో చేయాలి. ఇప్పుడు బీమ్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ 4 మీటర్స్ ఉన్న బీమ్ని నేను 5 మీటర్స్ చేయాలి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. 5 మీటర్స్ అనగానే ఈ బయట రైట్ సైడ్ ఉన్న నోట్స్ అన్నీ పట్టుకొని కుడివైపుకి తీసుకున్నాం. F2 అడ్డంగా అన్నప్పుడు X డైరెక్షనే కదా, కుడివైపు కంటే ప్లస్ డైరెక్షనే కదా, +1. సో 4 + 1 5 మీటర్స్. ఇప్పుడు ఈ చివరున్న బీమ్ కూడా నేను 5 మీటర్స్ చేయాలి. ఈ బీమ్ని మీరు స్ట్రెచ్ చేయాలి అంటే ఒకటి ఎడం వైపు చివరి నోట్స్ అన్నీ పట్టుకోండి, వర్టికల్ నోట్స్ అన్నీ పట్టుకొని X డైరెక్షన్లో మీరు ఇలా ఈ డైరెక్షన్లో ఉన్న సాగదీయచ్చు. లేదంటే కుడివైపు ఉన్న అన్ని నోట్స్ పట్టుకొని ఇటు నుంచి ఇటు స్ట్రెచ్ చేయండి, ఏదైనా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ సైడ్ వర్టికల్ నోట్స్ అన్ని సెలెక్ట్ చేశాను, F2 అన్నాను, X డైరెక్షనే 1 మీటర్ పెంచాలి. 5 మీటర్స్ చేయాలి అంటే 4 నుంచి 1 మీటర్ పెంచాలి. మీరు కుడివైపుకి జరిపారనుకోండి ఏమవుతుంది, ఆ మొత్తం లోపలికి జరుగుతుంది, వాల్యూ తగ్గిపోతుంది. నేను బయటికి సాగదీయాలి, బయటకంటే నెగిటివ్ సైడ్, లెఫ్ట్ సైడ్ -1. అప్పుడు ఏమవుతుంది, 4 కాస్త 4 + 1 అవుతుంది, 5 అవుతుంది. ఓకే, మధ్యలో బీమ్స్ కూడా అంతే, నో ప్రాబ్లం. మధ్యలో 3 మీటర్స్ ఉంది, నేను దీన్ని 4 చేయాలి. దేన్ని 4 చేయాలనుకుంటున్నారు? ఈ బీమ్ని. ఈ బీమ్ అంటే దీనికి ఇటువైపు నోట్స్ ఉన్నాయి, ఇటువైపు నోట్స్ ఉన్నాయి. మీరు ఎటువైపు పట్టుకుంటారు మీ ఇష్టం. నేను ఇటువైపు పట్టుకున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, అంచుల్లో ఉన్న వాటికి అడ్జస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కేవలం ఒక సెట్ ఆఫ్ నోట్స్ సెలెక్ట్ చేస్తున్నాం, చివరి అంచులో ఉన్న నోట్స్. మధ్యలో ఉన్న వాటికి మార్చాలి అంటే ఆ బీమ్కి అటువైపు ఇటువైపు కూడా నోట్స్ ఉన్నాయి కదా, అప్పుడు మీరు ఏం చేయాలి, ఏదో ఒకవైపు పట్టుకోండి. కానీ ఒక్క సెట్టే కాదు, మీరు గమనిస్తే ఈ బీమ్ నేను మార్చాలి అంటే అయితే ఇవన్నీ పట్టుకొని కుడివైపు సాగదీయాలి, లేదంటే ఇవన్నీ పట్టుకొని ఎడమవైపు సాగదీయాలన్నమాట. అది మీ ఇష్టం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. కుడివైపు పట్టుకున్నాను, X అడ్డంగా కాబట్టి X డైరెక్షన్, కుడివైపు కాబట్టి 1, 3 4 చేద్దాం అనుకుంటున్నాం కదా, అది అయింది. దీన్ని నేను 4 కాదు, ఇప్పుడు 4.5 చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీకు ఆల్రెడీ ఇవి సెలక్షన్లోనే ఉన్నాయి కదా, F2 అని పాజిటివ్ వై డైరెక్షన్ 0.5 అంటే సరిపోతుంది, 4.5. కానీ ఇదే ఎగ్జాంపుల్లో నేను సెకండ్ ఎలా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. అవతల వైపు పట్టుకొని F2 ఇచ్చాం, మళ్ళీ అడ్డంగా X డైరెక్షనే, కానీ ఎడమవైపు పట్టుకున్నాం, అది కూడా పెంచుదాం అనుకుంటున్నాం కదా. పెంచాలంటే సాగదీయాలంటే మీరు నెగిటివ్ Xలోకి మూవ్ అవ్వాలి. 0.5 4.5. ఇదే పద్ధతి మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 3D ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవన్నీ 3 మీటర్సే, మీకే అనుమానం లేదు. డిస్ప్లే పెడితే మీకే తెలిసిపోతుంది. ఓకే, అన్నీ 3x3, అన్నీ 3A. వీటిలో మీరు ఏమైనా మార్చేయాలనుకోండి చేయొచ్చు, నో ఇష్యూ. నేను ప్లాన్ పెట్టుకుంటాను. ప్లాన్లో సపోజ్ వాట్ ఈస్ దిస్, ఈ బీమ్ ఉంది చూసారా, 3 మీటర్స్ ఉంది, నేను 4 మీటర్స్ చేయాలనుకుంటున్నాను.
బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 3D వ్యూ, ఇది మీ టాప్ వ్యూ. ఓకే, ఈ లాస్ట్ చివరిలో ఉన్న బీమ్స్ ఏవైతే ఉన్నాయి 3 మీటర్లు 4 మీటర్లు చేద్దాం అనుకున్నాను. ఓకే, టాప్ వ్యూలో ఉన్నాను నేను, బాగా గుర్తుపెట్టుకోండి. నోట్స్ కదా సార్, ఈ చివరి నోట్స్ అన్ని సెలెక్ట్ చేసి F2 యూజ్ చేసాం. సో మీరు ఏం చేయాలి, వీటిని పట్టుకొని ఇటు సాగదీయచ్చు, ఇటు సాగదీయచ్చు. ఇలా సాగదీయాలంటే ఈ డైరెక్షన్లో ఏ యాక్సిస్ కనిపిస్తుంది చూడండి, కర్సర్ మూమెంట్ గమనించండి, ఇలా అలాగే ఇలా జెడ్ అనమాట. ఓకే, 1 మీటర్ పెంచాలి అనుకుంటున్నాం. పెంచాలి అంటే 1 మీటర్ అన్నారు కాబట్టి 1 మీటర్ ఇవ్వండి. పెంచాలి అంటే అర్థం ఏంటి, వీటిని ఇటు పట్టుకొని ఇటువైపు సాగదీస్తే ఎంత వాల్యూ ఇస్తే అంత వాల్యూ పెరుగుతుంది. ఇటువైపు అది నెగిటివ్ ఎక్సా పాజిటివ్, నెగిటివ్ జెడ్డా పాజిటివ్ జెడ్డా, ఇటువైపు వస్తే ప్లస్, ఇటువైపు వస్తే మైనస్. సో -1 ఇవ్వండి. ఓకే, ఎస్, పెరిగింది, ఫిజికల్గా కనిపిస్తుంది మీకు, డిస్ప్లే అవసరం లేదు. అన్నీ 3 మీటర్లే, ఇది ఒకటే 4 మీటర్లే అండి. సైడ్ వ్యూస్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది క్లియర్గా. ఓకే, అదేవిధంగా కాలం కూడా, కాలం పెంచాలి అనుకున్నప్పుడు మనం ఫ్రంట్ వ్యూ తీసుకుందాం. ఫ్రంట్ వ్యూలో ఓకే, ఫ్రంట్ వ్యూకి వచ్చాం. సో ఇది 3 మీటర్లేగా మీకు తెలుసు. సో నోట్స్ కర్సర్ తీసుకొని ఫ్రంట్ వ్యూలో ఉన్నప్పుడు మనం ఆ పైన నోట్స్ అన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి F2 అన్నాం. ఓకే, మీరు వీటిని పైకి అనొచ్చు, కిందకు కూడా అనొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు మనం పెంచాలి కదా, పెంచాలి అంటే పైకే ఇవ్వాలి 1 మీటర్. ఓకే, ఎస్, కనిపిస్తుంది కదా, డైమెన్షన్ అవసరం లేదు, మీకు ఫిజికల్గా తెలుస్తుంది హైట్ వేరియేషన్. సో ఇలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. అయితే ఒక్కొక్కసారి మీకు డౌట్స్ రావచ్చు, సార్ మీరు వాట్ ఈస్ దట్ ఎడ్జెస్లో చేస్తున్నారు, ఎడ్జెస్లో ఉన్న ఫ్రేమ్ చేశారు, అలాగే టాప్ ఫ్లోర్ చేశారు, మరి మధ్యలో ఎక్కడైనా చేయాలి అంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇదే వీడియోలో నేను మీకు మధ్యలో ఉన్న బీమ్స్ ఎలా చేయాలో చెప్పాను అనమాట. సో అదే ఫార్మాట్లో మీరు మధ్యలో ఉన్న బీమ్స్ కానీ కాలమ్స్ కానీ చేసుకోవాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ ఫ్లోర్లో ఏ బీమ్ని పెంచాలనుకుంటున్నాం, ఓకే, ఏ ఫ్లోర్లో ఏ బీమ్ని కాలంని పెంచాలనుకుంటున్నాం, తగ్గించుకుంటాం, అది మీరు గమనించండి జాగ్రత్తగా. మీకు ఒకవేళ అక్కడైనా ఇబ్బంది అనిపిస్తే 3Dలో అసలు కంప్లీట్గా ఆ ఫ్లోర్కి వెళ్ళిపోండి. ఫ్రంట్ వ్యూలో నాకు ఈ ఫ్లోర్లో మార్పులు చేయాలి, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి న్యూ వ్యూ ఓకే అనండి, ఆ ఫ్లోర్లో ప్రశాంతంగా చేసుకోండి, సరిపోతుంది. ఓకే, మీరు వాట్ ఈస్ దట్, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ ఏం చేసామంటే అన్ని 3 మీటర్స్ ఇచ్చాం, కానీ ఇక్కడ ప్లింత్ లెవెల్లో మనకి 3 మీటర్స్ రాదు కదా, రఫ్గా 1.5 మీటరు 2 మీటర్స్ ఎంత వస్తుంది, సే 1.5, 3 మీటర్ కదా ఇది. ఏం చేయాలి, కాలము హైట్ తగ్గించాలి, ఈ పైన మొత్తం పట్టుకొని F2 ఇచ్చి ఓకే, y డైరెక్షన్లో -1.5 అనండి. ఓకే, సో 3 - 1.5 అంటే 1.5 కదా, సో మీకు 1.5 వచ్చేస్తుంది. సపోజ్ నేనేం చేస్తానంటే పై నోట్స్ అన్ని పట్టుకోకుండా కేవలం కింద నోట్సే పట్టుకున్నాను. కింద నోట్స్ పట్టుకొని y డైరెక్షన్లో పైకి 1.5 అంటున్నాను, సారీ, కింద నోట్స్ అన్ని పట్టుకున్నాం, రైట్, y డైరెక్షన్లో పైకి 1.5. ఓకే, తగ్గింది. మీరు నోట్స్ పట్టుకొని పైకి కంప్రెస్ చేసినట్లు లెక్క, అదే కిందకి లాగారనుకోండి స్ట్రెచ్ అయింది, ఇంకా పెంచుకుంటాం అనమాట, అంతే. ఓకే, ఇదే ఫార్మాట్లో మీరు మీకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. సో మీకు ఇంకేమైనా కామెంట్స్, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక, ఎనీథింగ్ ఎల్స్, ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, లేదంటే ఈ పర్టికులర్ వీడియో కావచ్చు, మీరు ఏవైనా మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నో ప్రాబ్లం. నేను మ్యాక్సిమం వీలున్నంత వరకు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే మీరు మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. సో పర్టికులర్గా ఇలాంటి ఆప్షన్ మీద ఏమైనా చేయండి, లేదంటే ఈ రిలేటెడ్ స్ట్రక్చరల్ సంబంధించి ఏమైనా చేయండి అంటే మీరు సజెషన్స్ ఇస్తే దాని ప్రకారం కూడా నేను చేస్తాను.
దట్స్ ఇట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చివరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.